మామూలుగా కొత్త సినిమా ఏదైనా థియేటర్లలో లేదా ఓటీటీలో నిర్మాత నిర్ణయాన్ని బట్టి రావటం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ సోషల్ మీడియాలో రిలీజ్ కావడం మాత్రం బహు విచిత్రం. అసలేం జరిగిందో చూద్దాం. హీరో టొవినో థామస్ తెలుసు కదా! నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'మిన్నల్ మురళి'తో మనకు కూడా కాస్త దగ్గరయ్యాడు. మలయాళం డబ్బింగ్‌లు ఫాలో అయ్యే వాళ్ళకి ఇతని టాలెంట్ బాగా తెలుసు. తెలుగులోనూ ఆడిన 2018 అనే సినిమాలో తన పెర్ఫార్మెన్స్ మరింత చేరువ చేసింది. ఇతనితో సనల్ కుమార్ శశిధరన్ అనే దర్శకుడు 'వజక్కు' అనే సినిమా తీశాడు. ఇది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాకే పూర్తయిన చిత్రం. ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్‌కు వెళ్లాల్సిన టైంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఎదురు చూసి చూసి ఓపిక నశించిన శశిధరన్‌ను ఆ 'వజక్కు' ఫుల్ మూవీని ఏకంగా ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. విమియో అనే వీడియో అప్‌లోడింగ్ సైట్ ద్వారా కేవలం పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే చూసే సౌలభ్యం ఉన్న లింకుని ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేని ఫ్రీ యాక్సెస్ పెట్టేశాడు. దీంతో టొవినో థామస్ షాక్ తిన్నాడు. ట్విస్ట్ ఏంటంటే దీనికి నిర్మాత కూడా అతనే. కేవలం సినిమా బాగా రాలేదనే కారణంతోనే 'ఓజక్కు'ని టొవినో థియేటర్లకు ఓటీటీకి రాకుండా అడ్డుకున్నాడని సనల్ కుమార్ శశిధరన్ ఫిర్యాదు. ఏదైతేనేం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా ఫైనల్ మిక్సింగ్ సరిగ్గా కాని 'వజక్కు'ని ఫ్యాన్స్ చూసేశారు. వ్యక్తిగత జీవితంలోని సమస్యల వల్ల హీరో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటాడు. అదే నేపథ్యంతో బాధపడుతున్న హీరోయిన్ పరిచయమవుతుంది. కాకపోతే ఆమెకు ఓ సంతానం ఉంటుంది. ఇద్దరు కలుసుకుంటారు. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలని ఎలా ఎదుర్కొన్నారనే పాయింట్ మీద 'వజక్కు' రూపొందింది. కని కుశృతి జోడీగా నటించింది. 27వ ఇంటర్నేషనల్ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడమే కాక ఈ సినిమా 54వ రాష్ట్ర అవార్డులు కూడా సాధించింది. 'వజక్కు' అంటే గొడవ అని అర్థం.